నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది OPPO F17 వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ ఇక మనకి రెండు ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. రెండు ఫోన్స్ సేమ్ కలర్. సో రెండే అన్బాక్స్ చేయట్లేదు, ఒకటే అన్బాక్స్ చేస్తాను, ఒకటి గివ్ అవే అయితే ఇస్తున్నాను. ఈ గివ్ అవే ప్రెజెంట్ ఈ వీడియోలో అయితే ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి రివ్యూ అయితే ఒకటి చేస్తాను OPPO F17కి సంబంధించి. ఆ వీడియోలో ఒక ఫోన్ అయితే గివ్ అవే ఇస్తా. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వస్తే రెండు చూడొచ్చు, రెండు డైనమిక్ ఆరెంజ్ కలర్సే, రెండు 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తున్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసరికి 6GB RAM 128GBది 17,990 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకో మోడల్ కూడా ఉంటుంది 8GB RAM 128GB మోడల్, దాని ప్రైస్ వచ్చేసరికి 19,990 రూపాయలు పెట్టారు. అండ్ అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి పే చేస్తే 1,500 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ వీడియోలో మనం ఫోన్ అన్బాక్స్ చేద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఫోన్ చూస్తే మనకి డిఫరెంట్ బ్యాక్ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు లెదర్ టైప్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఒకసారి లోపల చూద్దాం ఫోన్ ఎలా ఉంటుందో. అండ్ ఇప్పటివరకు మనం గ్లాస్ బాడీస్ అండ్ పాలికార్బోనేట్ బాడీస్ చూసాం, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు కొన్ని అయితే మెన్షన్ చేశారు బ్యాక్ సైడ్. అండ్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు దీని డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ రెండు మోనోక్రోమ్ సెన్సార్స్ అయితే ఉంటాయి పోర్ట్రేట్ షాట్స్ కోసం. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా 2.0 అపర్చర్తో వస్తుంది. 4015 mAh బ్యాటరీతో వస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూద్దాం ఏమొస్తున్నాయో. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు అల్ట్రా స్లిక్ లెదర్ ఫీల్ బాడీ. సో ఇది మనకి లెదర్ ఫీల్ బాడీ, ఇది కంప్లీట్ లెదర్ అయితే కాదు, ఫినిషింగ్ అయితే మనకి కొద్దిగా లెదర్ టైప్లో అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం బయట తీద్దాం, ఇది కూడా తీసేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫోన్ అయితే మాత్రం చాలా స్లిమ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో కంటెంట్ చూద్దాం ఏమేమి వస్తున్నాయో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ కేస్. అండ్ ఇది వచ్చేసరికి ఫిక్స్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్. ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేస్ అయితే అవసరం లేదు, చూడడానికి అయితే ఇది గ్రిప్ బాగుంది అండ్ లుక్ బాగుంది. కేస్ వేస్తే నాకు తెలిసి లుక్ అయితే పాడవుతుంది. ఇది క్లియర్ కేస్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ కలర్ అయితే క్లియర్ కనిపిస్తుంది. సో నా వరకు అయితే మాత్రం కేసు లేకుండా అయితే ఫోన్ లుక్ అయితే చాలా బాగుంది. ఇదేం గ్లాస్ బాడీ కాదు కాబట్టి మనకి కింద పడితే పగిలిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. లుక్ అయితే ఈ ఫోన్ది చాలా బాగుంది. రీసెంట్గా F17 Pro కూడా నేను అన్బాక్సింగ్ చేస్తే దాంతో కంపేర్ చేస్తే ఇదైతే నాకు లుక్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడడానికి అయితే ఫోన్. అండ్ లోపల ఇయర్ ఫోన్స్, ఇవి స్టాండర్డ్ ఇయర్ ఫోన్స్. ఇక్కడ చూడొచ్చు బటన్ అండ్ మైక్ కూడా ఉంది. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి మీరు మాట్లాడొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి హాఫ్ ఇన్ ఇయర్ టైప్, మనకి రబ్బర్ టిప్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. ఇవి స్టాండర్డ్ OPPO ఇయర్ ఫోన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి టైప్ సి కేబుల్, ఇక్కడ టైప్ సి కేబుల్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 30W ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి OPPO F17 ఫస్ట్ ఇంప్రెషన్ లుక్ అయితే ఈ ఫోన్ నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ అయితే మనకి లెదర్ టైప్ ఫినిష్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్ లెదర్ అయితే కాదు, ఫినిషింగ్ వచ్చేసరికి మనకి లెదర్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు OPPO అని చెప్పేసి రాస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ ఫ్లాష్ మనకి దాని సైడ్ పక్కన కనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2 సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 6.4 ఇంచ్ ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. అండ్ నాచ్లో మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. టాప్లో ఇయర్ పీస్ కనిపిస్తుంది. స్క్రీన్ గార్డ్ అయితే మనకి ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్రేమ్ కూడా ఇది మనకి మెటల్ అయితే కాదు, పాలికార్బోనేట్ ఫీలింగ్ అయితే ఉంది. సో అందుకే మనకి చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. అండ్ OPPO పవర్ బ్యాండ్ అనేది వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్ కలుస్తాం. ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ OPPO F17ది. వాల్పేపర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం వాల్పేపర్స్ కొత్తగా. సో ఇదైతే కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా మ్యాచ్ అవుతుంది. సో ఇదైతే పెడదాం. నెక్స్ట్ ఇంకా బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏం లేదు. అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్, WPS ఆఫీస్, ఫేస్బుక్ మనం యూస్ చేసే యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. యాప్ ఇన్ఫోలోకి వెళ్తే ఇక్కడ మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. మిగతా యాప్స్ చూసుకుంటే సోలూప్ కానీ, వీడియో ఎడిటింగ్ యాప్, OPPO ల్యాబ్, మ్యూజిక్ పార్టీ, ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అని చెప్పొచ్చు కలర్ OSలో. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. FM రేడియో కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు FM రేడియో అయితే మనకు కనిపిస్తుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్,
ఇక్కడ చూస్తే ఒప్పో F17 డివైస్ నేమ్ అండ్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ కలర్ ఓఎస్ వర్షన్ 7.2 మీద రన్ అవుతుంది. 128GBలో 111GB అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 6GBలో 3.26GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ కెమెరా ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే అండ్ ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 2x అండ్ 5x, ఇది వచ్చేసరికి డిజిటల్ జూమ్, 5x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఏ డాజిల్ కలర్, సో కలర్ని కొద్దిగా మీకు బూస్ట్ చేసి చూపిస్తుంది ఫోటో తీస్తున్నప్పుడు. నైట్ మోడ్ కూడా ఉంది, నైట్ ఫొటోస్ తీయాలంటే ఇది మీరు యూజ్ చేయొచ్చు. వీడియో విషయానికి వస్తే వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి చెక్ చేద్దాం. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో బ్యాక్ మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి 2 మోనో కెమెరాస్ అయితే ఉన్నాయి. అవి మీరు పోర్ట్రేట్స్ తీసినప్పుడు ఫిల్టరింగ్ అయితే యూజ్ అయితే ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. కాకపోతే దీనిలో మనకి ఏ నైట్ పోర్ట్రేట్ అయితే కనిపించట్లేదు. కలర్ పోర్ట్రేట్ అండ్ నైట్ పోర్ట్రేట్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. F17 Proలో ఉన్నాయి, దీనిలో అయితే కనిపించట్లేదు. ఒకసారి నేను చెక్ చేస్తాను, మళ్ళీ మీకు ఈ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను ఒకవేళ ఉంటే. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్గా చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ ఇవి బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైరెక్ట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అండ్ వచ్చేసరికి కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేశాను, ఫిల్టర్స్ యాడ్ చేసి మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ ఒప్పో F17 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాక వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియోగా మీకు ఎంత మైక్రోఫోన్ నుంచి వస్తుందో ఆడియో క్వాలిటీ చూడొచ్చు. మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ బ్యాక్ కెమెరా శాంపుల్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒప్పో F17 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూస్ చేసుకుని మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియోగా మీకు ఎంత మైక్రోఫోన్ నుంచి వస్తుందో ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుని యాజ్లోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. సెన్సార్ అయితే అన్నీ ఉన్నాయి, సెన్సార్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి బాగానే పనిచేస్తుంది. డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తుంది. ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. కొంచెం చూడొచ్చు మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో 1080p అయితే మనకి ప్లే అవుతుంది. పెండైన గొడి గిట్లనే సక్కగా ఉండాలి. జీన్స్లు గీన్స్లు నాతో నడవై సేమ్ స్క్రీన్ ప్లే, ఇన్ఫాక్ట్ సేమ్ జానర్ కూడా. డిస్ప్లే క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. ఇది మనకి AMOLED స్క్రీన్ తో వస్తుంది అండ్ స్పీకర్ కూడా లౌడ్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఒప్పో F17 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. ఫోన్ రివ్యూ చేస్తాను అండ్ దానిలో గివ్ అవే కూడా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.